అందరికీ శుభోదయం, స్వాగతం, సుస్వాగతం. గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఫ్రమ్ ఆ ఎక్స్క్లూజివ్ ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్. మరి ఈరోజు వీడియో నందు తెలుగు సంబంధించి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అన్ని తెలుగుకు సంబంధించి వాటి యొక్క పాఠాల పేర్లు, ప్రక్రియలు, ఇతివృత్తాలు, రచయితల పేర్లు గుర్తుపెట్టుకోవడంలో కొంచెం ఇబ్బంది ఉంది. సో మనం ఈ 10 నిమిషాల్లోనే 4 నుంచి 6 మార్క్స్ సంపాదించే విధంగా పరీక్షల్లో అడిగే అన్ని ముఖ్యమైనవన్నీ ఒకే చోట సులభంగా గుర్తుపెట్టుకోవడం ఎలా అని సంబంధించి ఒక చిన్న 10 నిమిషాల వీడియోలోనే మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా ముందు వీడియోలో మనము శబ్దశాస్త్రం ఫొనెటిక్స్ సంబంధించి 1A 2A లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి టోటల్గా మనం 10 నిమిషాల్లోనే వీడియో చేశాం. ఇవన్నీ మన యొక్క ప్రీవియస్ ఛానల్లో ఉన్నాయి, ప్రీవియస్ అప్లోడ్స్లో ఉన్నాయి. వాటి యొక్క ఎగ్జాంపుల్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ మన యొక్క ఛానల్ అయినటువంటి ఇంగ్లీష్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్ ఛానల్లో ప్లేలిస్ట్ ఏపీ టెట్ అఫీషియల్ మోడల్ ఎంసీక్యూ బిట్స్ విత్ ఆన్సర్స్ అనే ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో దీని ద్వారా మీరు మ్యాక్సిమం స్కోర్ చేయగలరు. సో నౌ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ది తెలుగు సంబంధించి అన్ని పాఠాల యొక్క పేర్లు, వాటి యొక్క రచయితల పేర్లు, అదేవిధంగా ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత సంబంధించి తెలుసుకోబోతున్నాం. సో మొట్టమొదటిగా మనకి క్లాస్ 3 నుంచి పాఠం పేరు తెలుగు తల్లి, ఇది సంసిద్ధత పాఠం. ఇతివృత్తం దేశభక్తి. సో తెలుగు తల్లి అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా భక్తి కలిగి ఉండాలి. అదేవిధంగా శ్రీ అదే దీన్ని మనం తీసుకుంటే తల్లి, స్త్రీగా మనము శ్రీ మహాకవి. ఇక్కడ స్త్రీ అనేది ఇక్కడ తల్లి గురించి నేను జస్ట్ నిమానికి చెప్తున్నా. శ్రీ రచయిత. గేయం ఎప్పుడు దేశభక్తి అనేది గేయ రూపంలో ఉంటుంది. పాఠం పేరు తెలుగు తల్లిగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మర్యాద చేద్దాం, ఇది కూడా రెడీనెస్ పాఠం, సంసిద్ధ పాఠం. మర్యాద చేద్దాం అనేది హాస్యపూర్వకంగా కథ రూపంలో చెప్పబడిందని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ బైరాగి అనే బాలుడు సహానుభూతి తన యొక్క గేయ కథ ద్వారా వర్ణించాడు. సో బైరాగి బాలుడు ఏం క్వాలిటీ అంటే సహానుభూతి, ఇది వృత్తంగా మనం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ రమణమూర్తి ఆత్మకథ బాల్యంలో కళల రూపంలో చెప్పాడనమాట. సో ఇక్కడ నా బాల్యం అనేది పాఠం పేరు, ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ ఆటోబయోగ్రఫీ అంటాం. ఇక్కడ వ్యక్తి పేరు అంగడాల రమణమూర్తి. సో రమణ మహర్షి అనేది మనం గుర్తుపెట్టుకొని రమణమూర్తి ఆత్మకథని బాల్యం సంబంధించి కళల రూపంలో ఇతివృత్తంగా చెప్పాడని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ భాష గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చింత దీక్షితులు అంటేనే మనకి ఒక రకమైన పూజారి అని గుర్తుపెట్టుకోండి. ఈయన చింతగా ఆలోచిస్తూ పొడుపు విడుపులని మనకి భాషాభిరుచి పరంగా సంభాషణ అంటే కాన్వర్జేషన్ రూపంలో అందించాడు. రైట్. సో భాష, సంభాషణ అండ్ దీక్షితులు పొడుపు విడుపు అనే పాఠం ద్వారా మనకి ఈ సంభాషణని భాష పట్ల అభిరుచిని కలిగించాడని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ శకుంతల అనే ఆవిడ మేకపిల్లలను కాస్తూ మేక అని పరస్పరంగా సహకారం చేసుకోవాలని ఏదో విధంగా ఒక సంజ్ఞ ద్వారా నాన్ వర్బల్ కమ్యూనికేషన్ ద్వారా కమ్యూనికేట్ చేసిందని చెప్పేసి ఇది కథ రూపంలో చెప్పడం వల్ల ఆ మేకపిల్ల అనే పాఠాన్ని మనం మేకపిల్లలకి కథ ద్వారా చెప్పిందని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ పద్యరత్నాలు నైతిక విలువలు, ఇది వివిధ రకాల మన కవులు కాబట్టి మనకు అవసరం లేదు. పద్యరత్నాలు నైతిక విలువలను పెంపొందిస్తాయి. నెక్స్ట్ రాజారాం అనే వ్యక్తి ప్రకృతిలోకి వెళ్ళి మా ఊరి ఏరుని మనకందరికీ చూపించాడు ఒక గేయం ద్వారా అని గుర్తుపెట్టుకున్నాం. సో మధురాంతకం రాజారాం ప్రకృతిని వర్ణిస్తూ మా ఊరిలో పారే ఏరు గురించి అంటే పాఠం ద్వారా గేయం ప్రక్రియ ద్వారా ప్రకృతి గురించి వర్ణించాడని. సో పాఠం, ఇతివృత్తం, ప్రక్రియ, రచయిత, ఈ విధంగా నిమానిక్స్ కొండ గుర్తులు గుర్తుపెట్టుకోండి. ఇది 3rd క్లాస్ తొలి పండుగ సంస్కృతి సాంప్రదాయాల కథనం, ఇది రచయిత పేరు లేదు. నెక్స్ట్ 4వ తరగతి సంబంధించి వెళ్దాం. సో తక్కువ టైంలో మనం ఎక్కువ గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. నెక్స్ట్ గాంధీ మహాత్ముడు కాబట్టి మహనీయుల గురించి అని మహనీయులు. సో ఇది బసవరాజు అప్పారావు గాంధీ మహాత్ముడు గురించి ఒక మహనీయుల చరిత్ర అనే ఒక ఇతివృత్తం ద్వారా మనకి గేయ రూపంలో చెప్పాడు అనేది గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ గోపాల్ తెలివి అనేది ఎప్పుడు మనము సమయస్ఫూర్తిగా సమయానికి అనుగుణంగా తెలివి ప్రదర్శిస్తాం కాబట్టి ఇతివృత్తం మనం గోపాల్ తెలివిగా సంసిద్ధ పాఠం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ గురజాడ అప్పారావు గేయ రూపంలో
దేశమును ప్రేమించుమన్నా అనే పాఠం ద్వారా దేశభక్తిని పెంపొందించాడు. సో దేశమును దేశభక్తి. అప్పారావు గేయం ద్వారానే మనం ఏది తీసుకున్నా దేశభక్తి అనేది గేయంగానే ఉంటుంది. చూసారు. సమయస్ఫూర్తి అనేది ఇతివృత్తము. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగము రచన కూడా సమయస్ఫూర్తి. ఇది కన్ఫ్యూజ్ కావద్దండి. నెక్స్ట్ పరివర్తన. సో పిల్లల స్వభావంలో పరివర్తన. మనమంతా ఇబ్బంది పడుతుంటాం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, సెకండరీలో పిల్లల స్వభావం పరివర్తన బాలని చెప్పేసి కథలు చెప్తూ ఉంటాం. ఇది ఎవరి ద్వారా చెప్పించామంటే వెంకట పార్వతీశం కవులు, బాలాంత్రపు వెంకట్రావు, ఓలేటి పార్వతీశం. సో ఇక్కడ రచయితలు వీళ్ళు. ఇది పిల్లల స్వభావం పరివర్తన కథ రూపం అని గుర్తుపెట్టినాం. నెక్స్ట్ రమేష్ ఎప్పుడు సత్యమే పలికేవాడు. సత్యమహిమ గురించి నైతిక విలువలను పెంపొందే విధంగా గేయ కథ ద్వారా మనకి చెప్పడం జరిగింది. సో అవధాని రమేష్ సత్యమునే పలుకుతూ సత్యం యొక్క మహిమని అంటే నైతిక విలువలని మనం పెంపొందిస్తూ ఉండేవాడు. నెక్స్ట్ ముగ్గుల్లో సంక్రాంతి. ఇది సంస్కృతి సంప్రదాయాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది వ్యాసం ఎస్సే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పద్యరత్నాలు పద్యం నైతిక మానవీయులు. బారిస్టర్ పార్వతీశం. మొక్కపాటి నరసింహశాస్త్రి కథనం ద్వారా హాస్యం పండిస్తూ ఈ బారిస్టర్ పార్వతీశం అనే రచనను చేశాడు అని గుర్తుపెట్టినాం. నెక్స్ట్ గుర్రం జాసువా. ఇక్కడ సామాజికాశం. గుర్రం జాసువా అంటేనే ఒక సొసైటీ కన్సర్న్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక సామాజిక స్పృహ, సామాజిక అంశం తీసుకొని పద్య కథ ద్వారా దీన్ని స్టోరీ ప్లస్ పోయం రాజు కవి అనే ఒక పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ 5వ తరగతికి వెళ్దాం. ఏ దేశం ఏగినా చెప్పాం. దేశం వచ్చినప్పుడు దేశభక్తి. రాయప్రోలు సుబ్బారావు గేయం ద్వారా దే దేశం ఏగిన అనే పాఠాన్ని రచించాడు. నెక్స్ట్ జాక్ కోప్. సో పరోపకారం. కోపం లేకుండా ఉపకారం చేసేవాడు పరుల కోసం. అందుకే జాక్ కోప్. ఇది ఇంగ్లీష్ వర్డ్. ఇంగ్లీష్ రచయిత కథనం ద్వారా సాయం చేద్దాం అనే ఒక పాఠాన్ని రచించడం. సో సాయం అంటే ఉపకారం, పరులకు ఉపకారం చేయడము. ఇది స్టోరీ ద్వారా జాక్ కోపంగా లేకుండా ప్రేమతో సాయం చేస్తూ పరోపకారిగా అయ్యాడనమాట జాక్ కోప్. నెక్స్ట్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ. సో చెరుకు ఎక్కడ ఉంటుంది? ప్రకృతిలో ఉంటుంది. ఆ చెరుకు తోట పక్కన వాగు ఉంటుంది అని గుర్తుపెట్టుకొని చెరుకుపల్లి జమదగ్ని శర్మ కొండవాగు అనే పాఠ్యాంశాన్ని నేచర్ని వర్ణించే విధంగా ఇతివృత్తం లేఖ ద్వారా ఇది గుర్తుపెట్టుకుంటే ప్రకృతిని ఉత్తరం ద్వారా లేఖ ద్వారా మనకి అందించాడు. నెక్స్ట్ భీమన్న అంటేనే పాటలు గుర్తు రావాలి. భీమన్న పాట ద్వారా మహనీయుల చరిత్రని ఈ జయగీతం అనే పాఠం ద్వారా తెలియజేశాడు. సో పాఠం పేరు జయగీతం. భీమన్న పాటలు పాడతాడు కాబట్టి పాట ద్వారా ఎవరి గురించి అన్నప్పుడు మహనీయుల చరిత్ర. తోలుబొమ్మలాట అంటే కళలు గుర్తుకొస్తాయి. వ్యాసము రామకృష్ణ. సో కృష్ణుని కళలు మనం ఎన్నో చూసాము. రామకృష్ణ కళలు తోలుబొమ్మలాట వ్యాసం ద్వారా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ పెన్నేటి పాట. సో ఇది విద్వాన్ విశ్వం. సో విశ్వం పాట పర్యావరణం సంబంధించి ఉంటుంది. విశ్వం యొక్క పాఠం పెన్నేటి పాట అయితే అది ఆ పాట రూపంలో ఉన్నటువంటి పర్యావరణం ఎన్వైరాన్మెంట్ సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. పద్యరత్నాలు అంటే నైతిక విలువలుగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గిడుగు వెంకటరామమూర్తి పంతులు ఎప్పుడు మనకి సంస్కృతి సంప్రదాయాలు మన తెలుగు భాష యొక్క మాధుర్యాన్ని ఇట్ ఈజ్ పండుగ అనే పాఠం ద్వారా సంభాషణ ద్వారా చెప్పాడు. సో గిడుగు వెంకటరామమూర్తి రచయిత. పాఠం పేరు ఇట్ ఈజ్ పండుగ. ఇతివృత్తం తీసుకుంటే ప్రక్రియ సంభాషణ, ఇతివృత్తం కల్చరల్ ట్రెడిషన్స్ సంస్కృతి సాంప్రదాయాలు. నెక్స్ట్ తరిగొండ వెంగబాంబ. సో మనకు వెంగబాంబ తిరుమలలో మనం భోజనం చేస్తుంటాం అన్నప్రసాదనం. సో ఈమె స్త్రీ కాబట్టి వెంగబాంబ స్త్రీ శక్తి. ఆ యొక్క స్త్రీ దేవత వెంగబాంబ మన అందరికీ మన యొక్క అన్నదానం చేస్తూ ఉంది. మనము చాలా సంతోషంగా ఆ అన్నదానాన్ని స్వీకరిస్తాం. ఎందుకంటే ఇది వ్యాస రూపంలో రాస్తాం కాబట్టి ఆ యొక్క ఫీలింగ్ని పెద్దగా రాస్తాం కాబట్టి ఈ విధంగా గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మంచి బహుమతి పఠనాభిలాష సంభాషణ. అదేవిధంగా 6వ తరగతికి సంబంధించి తీసుకుంటే నరసింహారావు అమ్మ ప్రేమ అమ్మ ఒడి తల్లికి వందనం డబ్బుల ద్వారా ప్రేమని పంచి బివి నరసింహారావు ఉబ్బి తబ్బయ్యాడు. సో ఇక్కడ తల్లి అంటే బివి నరసింహారావు తల్లి ప్రేమ ఇతివృత్తం. గేయం అది ప్రక్రియ.
పాఠం పేరు అమ్మ ఒడి అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ తృప్తి. తృప్తి అంటే సాటిస్ఫాక్షన్, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకున్నాం. ఇది కథ సాటిస్ఫాక్షన్ స్టోరీ. అండ్ ఇది ఎందుకు వస్తుంది? మానవ విలువలు సత్యం, శివం, సుందరం అన్నట్టుగా సత్యం, శంకరం, మంచి. సత్యం మంచి. సో మంచి అంటే విలువ, సత్యం అంటే నిజాయితీ. ఈ విధంగా అవి మానవ విలువలకు సంబంధించి కథ రూపంలో ఇవన్నీ పాటిస్తే మనకు కలిగేది తృప్తి అని పాఠం గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ గరిమెల్ల సత్యనారాయణ. సో మెల్లమెల్లగా ఆంగ్లేయుల్ని తరిమి కొడదాం అని మెల్లమెల్లగా సత్యం పలుకుతూ మా కొద్దీ తెల్లదొరతనం అంటే గో బ్యాక్ అంటే మీ తెల్లదొరతనం వద్దు అని చెప్పేసి గే రూపంలో మెల్లమెల్లగా సాగుతున్నాడు, పయనిస్తూ ఉన్నాడు మన యొక్క గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం అంటానే ఈ సమయస్ఫూర్తికి చాలా ఫేమస్. కథ రూపంలోనే సమయస్ఫూర్తి పాఠం ద్వారా చెప్పాడు. నెక్స్ట్ మాన మహనీయులు, ఇది వ్యాసం, రచయితల బృందం. సుభాషితాలు అంటే శతక పద్యాలు. మమకారం అంటే ఇక్కడ చూడండి, చిలుకూరి దేవపుత్ర భాష పట్ల ఎంతో మమకారాన్ని కథ ద్వారా చెప్పింది. చిలుకూరి దేవపుత్ర రచయిత, భాషాభిరుచి ఇక్కడ ప్రక్రియ, ఇతివృత్తం, కథ ద్వారా మమకారం. నెక్స్ట్ కుసుమ ధర్మన్న, ధర్మం మేలుకొలుపు, ధర్మాన్ని మేలుకొల్పాడు ధర్మన్న. సమానత్వం గురించి ఏమి మేలుకొల్పాడంటే సమానత్వం. ధర్మం అంటే ఇక్కడ ధర్మన్న సమానత్వం గురించి మేలుకొల్పాడు పద్యం ద్వారా. ధర్మ నిర్ణయం, చారిత్రక కథ, స్థల పురాణం. త్రిజట స్వప్నం, కవయిత్రి మొల్ల. సో కవయిత్రి మొల్ల, కవయిత్రికి ఎప్పుడు కళలు వస్తుంటాయి కాబట్టి స్వప్నం. కవులకి వచ్చేది స్వప్నం. త్రిజట స్వప్నం, 3 సార్లు మార్నింగ్, మధ్యాహ్నము, నైట్ కళలు వస్తుంటాయి. దాన్ని 3 స్వప్నాలు. కవయిత్రి, త్రిజట, 3 అంటే ఇక్కడ 3, త్రిజట 3 సార్లు స్వప్నం రావడం కవయిత్రి మొల్లకి. సహానుభూతి అనేది మనం ఇతివృత్తం తీసుకుంటాం. డూడు బసవన్న, ఇక్కడ రావూరి ఊరున డూడు బసవన్న కొట్టుకుంటూ పోతాడు. ఊరిన రావూరి భరద్వాజ జీవిత చిత్రం అనే ఒక ఇతివృత్తం ద్వారా, సంస్కృతి అనే ఇతివృత్తం ద్వారా, జీవిత చిత్రం ద్వారా మనం చెప్పాం. నెక్స్ట్ వెన్నెల, ఎంత మంచిది వెన్నెల, ఎంత మంచి వారమ్మ. వ్యాసం ద్వారా జీవన వైవిధ్యం. వెన్నెల కంటి రాఘవయ్య, వెన్నెల గురించి, వెన్నెల ఎంత మంచిదమ్మా అని వ్యాసం ద్వారా జీవన వైవిధ్యం గురించి ఉపవాచకంలో చెప్పాడు. నెక్స్ట్ 7వ తరగతి, ఇంకా రెండు తరగతులు మాత్రమే ఉన్నాయి, కొంచెం ఓపికగా విన్నాం. నెక్స్ట్ అక్షరం. సో మనకి అమ్మ ప్రేమ అక్షరంతోనే, అమ్మ అనే పిలుపుతో అమ్మ రాయడం ద్వారా, ఆ అంటే అమ్మ అనే అక్షరం ద్వారా మనకి ప్రేమకి కిషోరాలు అవుతాము. సో దీని చదువు విశిష్టత, అక్షరం అంటేనే మనం చదువు విశిష్టత. ఇది వచన కవిత ద్వారా ప్రక్రియ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సదానంద మాయకి భయపడి కమ్మలి కప్పుకున్నాడు. సో మాయలంటే ఇక్కడ మనము దెయ్యం అనుకోండి, దెయ్యం చూస్తానే మనం గజగజ వణుకుతాం, గజ వణినప్పుడు కమ్మలి గుర్తు రావాలి. సదానందకి మాయల ద్వారా భయపడి కమ్మలి కప్పుకున్నాడు, ఇది మానవ స్వభావము అని చెప్పి జానపద కథ ద్వారా చెప్పాడు ప్రక్రియ. సో సదానంద, మాయా, కంబలి, ఇతివృత్తం మానవ స్వభావం, ప్రక్రియ జానపద కథ. నెక్స్ట్ తాళ్ళపాక అన్నమయ్య. సో అన్నమయ్య శైశవ దశలో ఈ చిన్న పద కవితలు రాసేవాడు. సో తాళ్ళపాక అన్నమయ్య రచయిత. శైశవ వర్ణన అంటే బాల్య దశని వర్ణించడం. ఏ విధంగా అంటే పద కవితల ద్వారా. అవి ఎలా ఉన్నాయి? చిన్నిగా ఉన్నాయి. చిన్ని శిశువు అని తాళ్ళపాక అన్నమయ్య గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ మర్రి చెట్టు. సో గోపీచంద్ మర్రి చెట్టు ఎక్కలేకపోయడం. సో ఎక్కి సహానుభూతి, నేను ఎక్కుతానని సహానుభూతి ప్రదర్శించాడు. సో ఇక్కడ మర్రి చెట్టు గోపీచంద్ అంటే గుర్తుపెట్టుకోండి. గోపీచంద్ ఎత్తుకుంటాడు. సో ఆయన మర్రి చెట్టు ఈజీగా ఎక్కుతాడు. ఎక్కినప్పుడు స్వాగతం స్కెచ్ గిఫ్ట్గా ఇస్తాం. స్వాగతం అంటే సెల్ఫ్ అనమాట. సహానుభూతి, సో ఎంపతి అంటాం. సింపతి, సహానుభూతి అంటే ఎంపతి అంటే వేరే వాళ్ళ యొక్క షూలో మనం ఇమిడి ఉండడం, వాళ్ళని యొక్క బాధల్ని మనం ఫీల్ అవ్వడం. సో ఈ విధంగా గోపీచంద్ మర్రి చెట్టు ఎక్కి సహానుభూతి ప్రదర్శిస్తున్నాడు. నెక్స్ట్ పద్య పరిమళం, శతకవులు, శతకం, మన విశిష్ట ఉత్సవాలు, రచయితల బృందం, వ్యాసం. ఈ విధంగా మనకి
ఈ యొక్క ఉపాచకంలో సిరి మానోత్సవం, గునిదల మేరీమాత, కోటప్పకొండ ప్రబల తిరునాళ్ళు, రొట్టెల పండుగ, అహోబిలం పార్వేట ఉత్సవం, లేపాక్షి ఉత్సవాలు, ఇవన్నీ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించి వ్యాస రూపంలో వివిధ రచయితలు పెట్టారు. నెక్స్ట్ 8వ తరగతికి సంబంధించి కప్పల తల్లి ప్రేమ. సో బంగారమ్మ పెళ్ళి అని గుర్తుపెట్టుకోండి. కప్ప తల్లి పెళ్ళి, బంగారమ్మ పెళ్ళి, ఇది ఆచారం సంప్రదాయం. సో కప్ప తల్లి పెళ్ళి అనేది ఒక ఆచార సంప్రదాయంగా వస్తుంది గేయంగా. నెక్స్ట్ బోనం నాగభూషణం. సో నాగభూషణం అనే వ్యక్తి ఎదపైన ఆశావాహ దృక్పథాన్ని భూషణంగా ధరించాడు. అంటే ఎప్పుడు చాలా పాజిటివ్గా ఆప్టిమిస్టిక్గా ఉండేవాడు మన నాగభూషణము. దీన్ని ఎదపైన ధరించేవాడు. భూషణం అంటే అది కనిపించడం అనమాట. నెక్స్ట్ హితోక్తులు, రాళ్లపల్లి అనంత శర్మ. సో అనంతపురంలో ఎన్నో హితోక్తులు చెప్పేవాళ్ళు, నైతిక విలువ గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. అందులో ఒక వ్యక్తి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. సో అనంత అంటే అనంతపురం గుర్తుపెట్టుకోండి. అనంతపురంలో రాళ్ళు ఎక్కువ ఉంటాయి అనేది రాళ్లపల్లి. అదేవిధంగా హితోక్తులు ఎక్కువ కొటేషన్స్ చెప్తాడు. ఇది నైతిక విలువలకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. అనంతపురంలో రాళ్లపల్లి కృష్ణ శర్మ అనే వ్యక్తి హితోక్తులు అనువాదం ద్వారా నైతిక విలువలు చెప్తారు. నెక్స్ట్ సంజీవ్ దేవ్ అనే వ్యక్తి ప్రియమిత్రునికి అంటేనే మనం గుర్తు రావాల్సింది లేఖ ద్వారా హ్యూమన్ వాల్యూస్ని చెప్పడం జరిగింది. ఇతను సూర్యుడు ఎలా అయితే చుడతాడో ఆ విధంగా అంతా చుట్టుకుంటూ మానవ విలువలు, ప్రియమిత్రుడు, అందరికీ లేఖలు రాసుకుంటూ ఉండేవాడు. సూర్యుడినంత వరకే అనుకోండి, డే అంతా అని గుర్తుపెట్టుకోండి. శ్రీనాథుడు మనకి ఇది తెలుసు. బాలచంద్రుని ప్రతిజ్ఞ, ద్విపద, శౌర్య పరాక్రమాలు. సో ఇక్కడ బాలచంద్రుని ప్రతిజ్ఞ పరాక్రమశీలిగా ఉంది అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ స్ఫూర్తి పదార్థాలు రచయితల బృందం. ఇందులో సామాజిక స్ఫూర్తి అనే సేవ ద్వారా అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర తిలక్ గాడిచెర్ల సర్వోత్తమరావు. కలియుగ భీముడు కోడి రామ్మూర్తి. బహుముఖ ప్రజ్ఞాశాలి ఉమర్ అలీషా. అభినవ గాంధర్వుడు బాలు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. వీరికి సంబంధించి స్ఫూర్తి ప్రదాతలు మనం గుర్తుపెట్టినాం. కలియుగ భీముడు కోడి రామ్మూర్తి, ఉమర్ అలీషా. సో మొట్టమొదటిసారిగా మనం ముస్లిం పేరు విన్నాం. ఇంకా చివరిగా 8వ తరగతికి వస్తున్నాం. ఆంధ్ర వైభవము. సో ఆంధ్ర రాష్ట్రానికి కీర్తి గేయ రూపంలో ఉంది కాబట్టి దీన్ని కొండేపూడి లక్ష్మీనారాయణ అని గుర్తుపెట్టుకోండి. KL కొండేపూడి లక్ష్మీనారాయణ ఆంధ్ర వైభవం రాష్ట్ర కీర్తి తిరుగుతంతో గేయ రూపంలో చెప్పాడు. నెక్స్ట్ నిర్మల ప్రభావతి నిర్మలంగా దేశభక్తిని చాటుతూ కథానిక రూపంలో మన యొక్క మాతృభూమి గురించి వర్ణించింది. నెక్స్ట్ శతక సౌరభం. శతక అంటే శతకం, కవులు, నైతిక విలువలు. నా యాత్ర. చూడండి ఇక్కడ వెంకటరమణయ్య అనే వ్యక్తి నా యాత్ర ద్వారా నేషన్ ఇంటిగ్రిటీ, జాతీయ సమైక్యత, అదేవిధంగా అలా చేస్తున్నప్పుడు దర్శనీయ ఎన్నో దర్శనం చేసుకునే స్థలాలని యాత్రా రచన ద్వారా వెంకటరమణయ్య మనకి కమ్యూనికేట్ చేశాడు, గుర్తుపెట్టినాం. నెక్స్ట్ గుర్రం జాసువా సందేశం ఖండకావ్యాలుగా. ఇక్కడ కష్టజీవుల శ్రమ, ఎంతో కష్టపడే సమావేశాన్ని వాట్సాప్ ద్వారా సందేశాలు పంపుతూనే ఉన్నాడు. అవి ఖండకావ్యాలుగా వస్తున్నాయని గుర్తుపెట్టుకున్నాం. గుర్రం జాసువాకి వాట్సాప్ ఉంటే ఎక్కువ సందేశాలు ఇచ్చేవాడు అని గుర్రం జాసువా రచన సందేశం. ఇది కష్టజీవుల శ్రమ గురించి ఖండకావ్యం ద్వారా. నెక్స్ట్ సింగమనని నారాయణ అని పయనిస్తూ నారదుడులాగా పయనం మాండలిక కథం అంటే ఏ యొక్క ఊరికి వెళ్ళినప్పుడు ఆ మాండలికంలో పద్యాలు చెప్తూ ఉన్నాడు. ఎందుకు చెప్తున్నాడు? సామాజిక స్పృహ గురించి చెప్తున్నాడు. నెక్స్ట్ చైతన్యమూర్తులు రచయితల బృందం. ఇందులో పోతులూరి వీరబ్రహ్మం, నేదనూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి, తాడి నాగమ్మ, వీళ్ళందరూ చైతన్యమూర్తులు. ఉపవాచకం వ్యాస రూపంలో స్ఫూర్తి సేవ సంబంధించి చెప్పినాం. నెక్స్ట్ చివరిగా మేలి మలుపు. సో వెంకటకృష్ణ శాస్త్రి దేవుడు ద్వారా మేలి మలుపు, దేవుని ద్వారా మనం మేలి మలుపు తిరుగుతుంటాం. ఇది కథ రూపంలో మన యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి. సో దేవులపల్లి రూపంలో మేలి మలుపు చేశాడు కథ ద్వారా మనలోని ఆత్మస్థైర్యాన్ని నింపడం. సో దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి మేలిమలపు రచన, కథ, ఇతివృత్తం, ఆత్మస్థైర్యం. చిరమాలిన్యం. ఇక్కడ ఫస్ట్ టైం మనకి రెండోసారి ఇంతకుముందు షేక్ ఖాజా హుస్సేన్
షేక్ మానవ విలువ గురించి షేక్ చేస్తూ వచన కవిత ద్వారా సమాజంలోని మాలిన్యాన్ని చెడుని పారదలుస్తున్నాడు. చిరమాలిన్యం మానవ విలువలు షేక్ ఖాజా హుస్సేన్ అని గుర్తుపెట్టుకున్నాం. నాటి చదువు వెంకటరంగయ్య అనే వ్యక్తి ఇప్పుడు రిటైర్డ్ అయినాడు. ఆయన నాటి చదువుల గురించి ఆత్మకథగా రిటైర్మెంట్ అయిన తర్వాత రాస్తున్నాడు. కాబట్టి ఇది మనందరికీ ఫ్యూచర్లో వ్యక్తిత్వ వికాసం చదువు విలువ గురించి తెలుపుతుంది. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి, మామిడి ఎప్పుడు వస్తుంది? సమ్మర్లో వస్తుంది. సమ్మర్లో ఖాళీగా ఉన్నటువంటి వెంకటరంగయ్య నాటి చదువుల గురించి ఆత్మకథ ద్వారా మన యొక్క వ్యక్తిత్వ వికాసం పెంపొందించేకి ఈ యొక్క రచన చేశాడు అని గుర్తుపెట్టుకున్నాం. సో ఈ విధంగా మనకి 8th క్లాస్ సంబంధించి సమదృష్టి, అంటే తెరపైన అందరినీ సమానంగా చూపిస్తాం, కానీ నిజ జీవితంలో సమానత్వం ఉండదు. తెరేష్ బాబు అంటే తెరపైన కనిపించే బాబు అందరినీ సమదృష్టిగా సమానత్వంతో గజల్ రూపంలో, ఇది ఫస్ట్ టైం వచ్చింది, గజల్ రూపంలో పైడి తెరేష్ బాబు సమదృష్టి గురించి గజల్ రూపంలో సమానత్వం అనే ఇతివృత్తం ద్వారా చెప్పాడు. నెక్స్ట్ భాషా రుచి అనేది భువన విజయం. భాషలు అభిరుచులన్నీ మనము ఏదైనా ఒక భువన విజయంలో అంటే ఆస్థాన కవులు ఆస్థానంలో చెప్తూ విజయం సాధిస్తారు. ఇది సాహితీ రూపకంలో ఉంటుంది. ఇది వేటూరి ప్రభాకర శాస్త్రి, మూలం డాక్టర్ సివి సుబ్బన్న అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ సోమయాజికి తిక్క ఉంది. ఏం తిక్క అంటే ఆతిథ్యంలో ఒక తిక్క అనమాట. అది ఇతిహాసం, అతిథి గౌరవం అనేది గుర్తుపెట్టుకున్నాం. ఆతిథ్యం అంటేనే అతిథి గౌరవం. తిక్కన సోమయాజికి మంచి అంటే ఎంత బాగా ఆతిథ్యం ఇస్తాడంటే అందరికీ మతిపోతుంది, అంటే తిక్కబట్టిపోతుంది. అంటే ఇక్కడ కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. నెక్స్ట్ కళా వారసత్వం ఉపవాచకంలో భరతనాట్యం, బృంగా నృత్యం, కథాకళి, గుస్సాడి, ఒడిస్సీ, హరికథ వీటన్నిటి వ్యాసరూపము, కళల వైశిష్టము రచయితల బృందంతో తెలుపబడింది. సో ఇంతటితో మన యొక్క అన్ని పాఠాలకు సంబంధించి రచయితల పేర్లు, అదేవిధంగా ఇతివృత్తాలు, ప్రక్రియలు, వాటి పాఠాల పేర్లు తరగతి వారుగా మనము ఈ యొక్క 15 నిమిషాల వీడియోలో టోటల్గా తెలుసుకున్నాం. ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అంశాలని మన యొక్క ఛానల్లో షేర్ చేసి ఉన్నాం. సో ప్లీజ్ గో టు అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ విష్ యు ఆల్ హ్యాపీ లెర్నింగ్ అండ్ కీప్ లెర్నింగ్. డూ టేక్ కేర్. జై హింద్.